अस्मद्गुरुभ्यो नमः। भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकं सत्यन्नारायणसुतं नृसिंहगुरुमाश्रये। आचार्य दिव्य तिरुगले शरणं, आंडाल दिव्य तिरुगले शरणं, ఎంబెగమానార్ దివ్య తిరుగలే శరణం. ఈరోజు ధనుర్మాస వ్రతంలో 9వ రోజు. గోపికలో 4వ గోపిక. 4వ గోపిక యొక్క విశేషం ఈరోజు మనం ఎంతవరకు తెలియజేసి అంత ప్రయత్నం చేసుకుందాం. ఈ రోజున గోపిక ఏమిటి యొక్క ప్రత్యేకత అంటే చాలా విశేషమైన గోపిక. ఏమిటి విశేషం? గోపికలందరూ కూడా రోజుకొక గోపికని మేలుకొలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. లోపల పడుకున్న వాళ్ళు కొన్ని గుర్తులు చెప్పి మేలుకొలవడానికి గుర్తులు చెప్పి వాళ్ళు లేపుతున్నారు. కానీ లోపల ఉన్న గోపికలు ఎటువంటి వారు, బయట ఉన్న గోపికలు ఎటువంటి వారు అన్న విషయాలు అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసంలో తెలియజేస్తూ ఉంటుంది. కానీ ఈ రోజున్న గోపికలో ఒక విశేషం ఏమిటి అంటే లోపల ఉన్న గోపిక పడుకున్నది. ఏమి చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా ఆవిడ లేవటం లేదు. అంటే ఏమిటి ఆవిడకున్న గొప్పతనం ఏమిటి అంటే ఉపేయనిష్టగాలు, అంటే ఉపాయనిష్టగాలు. అంటే లోపల సాంప్రదాయంలో మనం భగవంతుని పొందడం కోసం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణంతో మనం ఉంటాం. అంటే మన యొక్క స్టేజీలు అన్నమాట. అంటే భగవంతుని బతికెళ్ళడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొన్ని. కానీ లోపల ఉన్న గోపిక ఏమిటి వేళ చేసే ప్రయత్నం? ఉపాయనిష్టగాలు. ఈ బయట ఉన్న గోపికలు ఎటువంటి వారు? నిష్ఠులు గొప్పవాళ్ళు. అంటే లోపల ఉన్న గోపిక ఉపాయం అంటే ఏమిటి? బయట ఉన్నవాళ్ళు అంటే ఉపాయం అంటే ఒక పొందడం కోసం ఏదైనా ఒక ఫలం పొందాలి అంటే మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. అంటే ప్రయత్నం అంటే ఏదో ఒకటి చేసి ఇది చేస్తే కానీ ఇది అంత గొప్ప విషయాన్ని మనం పొందాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఒక సహస్రనామనో లేకపోతే ఇదేనో భగవంతుని పొందడం కోసం ఆయనటువంటి వాడిని మనకు ఫలం లభించాలంటే, లేకపోతే ఒక సంపద కోసం ఒక యజ్ఞయాగాదులు చేస్తాం, లేకపోతే ఇంకో పిల్లల కోసం, లేకపోతే ఇంకో నోములు చేస్తాం. ఇలా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. ఒక ఫలం కోసం ఆలోచించినప్పుడు కొన్ని ప్రయత్నాలు చేయడం మొదలు పెడతాం. కానీ ఈ ప్రయత్నం అన్నది భగవంతుడే ఒక ప్రయత్నం. అంటే మనం చేసేదేం లేదు. ఆయనే వచ్చి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఎక్కడో ఇల్లు ఎక్కడో దూరంగా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నడిచికి వెళ్ళాలి. కానీ నేను నడిచి వెళ్ళలేదు. మనం భగించేవాడెవడు? భక్త. ఆయనే వచ్చి బండి వేసుకొచ్చి మనల్ని ఎక్కించుకుని ఇంటికి వెళ్ళి తీసుకువెళ్తాడు. అంటే ప్రయత్నం ఇది ఏమైనా ఉందా? అంటే నేను ఇంటికి వెళ్ళాలి అనుకోవడమే మీకు ప్రయత్నం. ఇక్కడ ప్రయత్నం ప్రత్యేకంగా మీరు నడిచి వెళ్ళేది, బండి ఎక్కేది, వాహనం ఎక్కే పని లేదు. ఇక్కడ మీకు వెళ్ళాలనుకోవడమే ప్రయత్నం చేశారు. ఆయన వచ్చి తీసుకుని ఆయన వెళ్తాడు. ఎంతసేపటికి? వెంటనేనా? ఎప్పుడో ఆయన వీలు కుదిరినప్పుడు వస్తాడు. అప్పటిదాకా ఇక్కడే మనం కూర్చుని ఉంటాం ఆయన వచ్చి తీసుకెళ్లేదాకా. అంటే ఏమైంది? ఇప్పుడు భగవంతుడే నన్ను తీసుకువెళ్ళాలి, భగవంతుడే నన్ను పొందించుకోవాలి, భగవంతుడే నన్ను ఆయన స్వీకరించాలి తప్ప నేను భగవంతుడిని స్వీకరించడం కోసం నేను ఏ ప్రయత్నము చేసేదాన్ని కాదు. ఉపాయమే నాకు ఆయన. ఉపాయం అంటే తీసుకెళ్ళేది ఆయనే, పొందేది ఏమిటి? ఉపయోగము ఆయనే. అంటే ఏమిటిది? అంటే ఫలం కూడా ఆయనే, ప్రయత్నము ఆయనే అన్నప్పుడు మనం చేసే పనే లేదు. ఇక్కడ మరి ఏం చేయాలి? పైన సంకల్పం. అంటే అనుకున్నది మనం మంచి అనుకోవాలి. అంటే లోపల ఉన్న గోపిక ఎటువంటి గోపిక వేళ సంకల్పం చేసుకుని ఆ స్వామినే గుణానుభవం చేసుకుని తన్ని పెట్టుకు పడుకుంది లోపల. అంటే ఏమిటి? ఒక ఆవుని ఒక దూడ తీసుకొస్తాం. ఒక ఆవు వెళ్ళిపోతుంది, దూడడానికి వెళ్ళిపోతుంది. ఇంటికి రమ్మంటే దూడ మనకు కాదు. ఏం చేస్తాం? మనం 4 గడ్డు ప్యాకెట్లు తీసుకెళ్ళి చూపిస్తాం. నోట్లో పెడతామా? పెట్టం. దాని దగ్గరికి తీసుకెళ్తాం. అది తినడం కోసం ముందుకు వస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుంది? అలా గడ్డి చూపించుకుంటూ మన ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఇంటికి తీసుకొచ్చాక ఏం చేస్తుంది? మళ్ళీ ఆ గడ్డే పెడతాం. దానికి వేగ ప్రయత్నం లేదు. ఏ గడ్డి అయితే చూపించుకుని దాన్ని మన ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసేమో ఇంటికి వెళ్ళాక ఆ గడ్డే దానికి పెడతాం. అంటే ఉపాయం ఏమిటి దానికి? అది ఇక్కడ తీసుకురావడం కోసం ఉపాయం ఆ గడ్డే. ఇంటికి వెళ్ళాక దానికి కడుపు నిండేది ఆ గడ్డే. అది ఒక ఆవుడితో తీసుకెళ్ళాలి. అలాగే ఈ ఆత్మ మనం ఇక్కడ ఉద్ధరించిన తర్వాత, మన జీవులు మనం పుట్టిన తర్వాత మనం భగవంతుని పొందాలి అంటే ఆ లోపల ఉన్న గోపిక నేను ఏది చేసేది లేదు, అన్నీ ఆయనే చేయించుకోవాలి అని లోపల తల్లి పెట్టి పడుకున్న గోపిక రోజు. అంత గొప్ప విశేషమైన గోపిక. బయట ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే బయట ఉన్న వాళ్ళు లక్ష్మణ స్వామి వాళ్ళు లాంటి అంట. లక్ష్మణ స్వామి ఎటువంటి వాడు? రాముడికి నేను దగ్గరుండి ఏదో చెయ్యాలి అంటే సేవ చేయడం కోసం తను ఉండబట్టలేక ఏదోటి చేస్తూ స్వామి కూడా ఉండాలి అన్న తహతహలాడిపోయే గోపికలు బయట ఉన్నవాళ్ళు. అంటే ఎటువంటి వారు? ఉపేయనిష్ఠుడు.
ఉపేయం అంటే ఏమిటి? ఫలము. ఫలం అంటే ఆయన్ని పొందడం కోసం అటువంటి వాడిని పొందాలి అంటే ఏదో ఒకటి చేయకుండా మనం ఉండలేక ఏదో ఒక ప్రయత్నం చేయడం అన్నమాట. అంటే ప్రయత్నం చేసి ఏమమ్మా మేము భగవంతుని పొందడం కోసం ఎంతో తెల్లవారుజాము లేచి ఎంత 5 లక్షల మంది ఇళ్ళల్లో ఉన్న గోపికలంతా వచ్చి నీ కోసం వచ్చామన్నారు. ఏమి ఎందుకోసం అంటే ఆయన్ని పొందడం కోసం ఏదో ప్రయత్నం చేయాలి కదా, అందుకోసం వచ్చాం. కానీ మమ్మల్ని నడిపించడానికి మేము వెళ్ళామనుకోండి, ఆయన ఇష్టపడడు. ఎందుకోసం? ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ముందు ఉంటే మీకు కూడా వచ్చాగా రండి రండి అంటాట. అంటే మనం వెళ్ళామనుకో మన విలువ లేదు. కానీ ఒక పెద్ద మనిషి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి మీకు కూడా రండి రండి అంటారు. ఎందుకని? ఇప్పుడు ఆయన ఒక్కరిని తీసుకువెళ్ళొచ్చు, కానీ వెనకాల వాళ్ళు వీళ్ళు వద్దంటే ఆయన బాధపడతాడేమో అని యువతలోడు అనుకుంటాడు. అందుకని వాళ్ళ మొహం చూసి వీళ్ళందరినీ కూడా లోపల రండి అని అందరినీ తీసుకెళ్తారు. అందుకని ఏదన్నా వెళ్ళినప్పుడు పెద్ద మనుషులు అంటే ఎవరైతే దానికి అనుకూలమైన ఉన్నవారో వాళ్ళని కూడా పట్టుకు మనం వెళ్ళాలి. అందుకని అటువంటి భగవంతుని పొందడం కోసం మేము వెళ్ళాలి అంటే ఎటువంటి వారిని తీసుకెళ్ళాలి? ఆయనకి ఇష్టమైన వాళ్ళని ముందు పెట్టుకొని నీలాంటి వాడిని నేను నాయకురాలుగా ఉండి ముందు పెట్టి తీసుకువెళ్ళాలమ్మా. అందుకోసం నీకోసం మేము వచ్చాము. వచ్చి ఏం చేస్తున్నావు? పిలుస్తున్నావు. ఏమని పిలుస్తున్నావు? ఎన్నెన్నో పేర్లు పెట్టి పిలుస్తున్నావు. మరి నువ్వేం చేస్తున్నావు? లోపల తన్ని పెట్టుకుని చెవిని మాట వినకుండా నువ్వేమన్నా మోగదానివా? నువ్వు చెవిటిదానివా? ఆ మందికి పట్టాలు అంటే నీకేమన్నా మొత్తం మంది జల్లాగా ఎవరన్నాను ఎన్ని అలా పడుకుని లేవడం లేదండి నువ్వు అని అంటున్నావు. అంటే ఎటువంటి గోపిక అంటే ఇది ఈ లోపల పరమాత్మ యొక్క సారూప్యం అనే గుణం కలిగిందంట ఆవిడ. అంటే సారూప్యం అంటే ఎక్కడ కలుగుతుంది? ఇక్కడ ఉండగా మనకు ఉండదు సారూప్యం. సారూప్యం అంటే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యం అనే ముక్తులు ఇవి. అంటే ఈ జీవుడు ఎప్పుడైతే ఈ ప్రాణం ఉండగా ఇక్కడ ఈ జీవుడు ఉండగాడో ఇక్కడి నుంచి ఈ ప్రాణం కాస్త ఈ జీవుడి కాస్త విడిపోయిన తర్వాత ఆ వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఆ వైకుంఠంలో ఉన్న ఈ జీవుడికి పరమాత్మకి ఏమాత్రం తేడా లేకుండా చతుర్భుజాలతోటి పట్టు పీతాంబరాలతోటి అన్నిటితోటి సమానంగా పరమాత్మకి జీవుడికి ఏమాత్రం తేడా లేకుండా ఉంటాగట. దాన్ని సారూప్యముక్తి అంటారు. దాన్ని ఆ సారూప్యముక్తి సమానమైన రూపంతో ఆ గుణానుభవం చేసుకున్న గోపిక ఆవిడ. అందుకోసం ఆయనే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే లోకంలో ఏమిటిది దీని అర్థం చెప్పుకోవాలంటే మక్కడ కిషోర న్యాయము, మాధ్యాల కిషోర న్యాయం అని 2 న్యాయం చెప్తుంది మన శాస్త్రం, వేదాంత శాస్త్రం. అంటే మనం ఎలా ఉండాలి, అటువంటి వాడిని పొందడం కోసం మనం ఎలా ఉండాలి మనం కూడా చెప్పాలి కదా. వేదాంతం చెప్పినంత చెప్పాక మన తిరిగిపోయే గొప్పదనం ఏమిటి అంటే భగవంతుని పొందే ఉపాయాలని చెప్తుంది. అందులో మనం ఎలా నడుచుకోవాలో చెప్తుంది ఇక్కడ. అంటే శాస్త్రపరంగా అక్కడ ఉన్నది చెప్పాలి, ఇక్కడ ఉన్నది 2 సమన్వయాలు చేసుకుంటూ ఈ తిగుప 3 అద్దాలతో నడుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడేమైంది? అటువంటి గొప్ప సారూప్యముక్తి కలగాలి అంటే మనం ఎలా ఉండాలని బయట గోపులకు చెప్తుంది. మాధ్యాల కిషోర న్యాయము అంటే లోకంలో మనం చూస్తుండగా మన కళ్ళ ముందు కనబడేది ఏమిటి? మాధ్యాలం అంటే పిల్లి. పిల్లి ఏం చేస్తుంది? పిల్లి పిల్లల్ని కంటుంది, పోషిస్తుంది. ఎలా పోషిస్తుంది? తన వయసు తన పిల్ల తన యొక్క స్వాధ్యతంగా తన తిండి తినేదాకా అది పిల్లే చూసుకుంటుంది, తల్లే చూసుకుంటుంది. ఎందుకని? అప్పటిదాకా తన పిల్లల్ని రక్షించే బాధ్యత ఎలా చూసుకుంటుంది? 7 ఇల్లులు మాగుస్తుంది అంట పిల్లి. అంటే 7 స్థానాలు మాగుస్తుంది. ఎక్కడైనా ఒక స్థానంలో ఉందనుకోండి, ఇక్కడ పిల్లలు పెట్టిందా అని మనకు ఎవరికైనా తెలిసి పిల్లల్ని తీసేసి బయట పాడేస్తామని తల్లికి భయం. అందుకని మనకు తెలియనంతసేపు ఆ ఇంటి యజమానికి తెలియనిసేపు అక్కడ దాస్తుంది. ఎప్పుడన్నా ఒక మన కన్ను పడిందని తెలిసిందా దానికి వెంటనే ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో మారుస్తుంది. అంటే తన పిల్లల్ని తన తిండి తినేదాకా బయట తిరిగేదాకా తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది పిల్లి. అలాగే మక్కడం అన్నారు ఇక్కడ. మక్కడం అంటే కోతి. కోతి ఏం చేస్తుంది? అది పిల్లల్ని కంటుంది. ఆ పిల్లలు ఏం చేస్తుంది? ఎప్పుడైతే తన ఎదిగిన పిల్లల్ని తను పట్టుకోదు. తన పిల్లల యొక్క పోషణ బాధ్యత పిల్లే చూసుకోవాలి. అందుకని అది ఈ చెట్టు మీదకి ఆ కొమ్మకి దిగినప్పుడు కూడా పిల్లే గట్టిగా పట్టుకుంటుంది. తల్లిని గట్టిగా పట్టుకుని ఇది దూకుతూ ఉంటుంది. పిల్ల పడిపోతే దానికి సంబంధం లేదు. అది మక్కడ కిషోర న్యాయం అంటారు. అంటే ఇక్కడ మన వేదాంత శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు ఈ పిల్లి తన యొక్క బాధ్యత, పిల్లల యొక్క బాధ్యత తల్లి ఎలా వహిస్తుందో మనం కూడా భగవంతుని యొక్క బాధ్యత భగవంతుని పొందడం కోసం అంటే మన యొక్క సజ్ఞానం అంటే మనం ఏ రకంగా ఉన్నామో పరమాత్మను పొందే జ్ఞానం మనకు కలిగేదాకా పెద్దల్ని ఆశ్రయించూ ఉండాలి. పెద్దలనే ఆశ్రయించాలి తప్ప మనం యొక్క స్వప్రహితంతో మనం బయటికి వెళితే ఎందుకు పనికిరాం.
అందుకని తల్లి ఎలా కాపాడుకుంటుందో మన యొక్క పెద్దల యొక్క అనుష్ఠానంతో నడుచుకోవాలి. అంటే ఏం చేసింది, తన యొక్క బాధ్యత పిల్లలు తను తినే తిండి తను ఎలా ఉంటుందో, పిల్లలకి తల్లి ఎలా కాపాడుతుందో, ఇది కూడా పెద్దల యొక్క విషయాన్ని ఆండాళ్ళ తయారు తను చేసిన ఉపదేశాన్ని మనం ఆయన విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ఇది అవగాహన చేసుకుంటే మన గోదాదేవి మన దిగుపోయి చెప్పింది, ఇదేమో చెప్తుంది, పెద్దల ద్వారా తెలుసుకోవాలి. ఈ పెద్దలు ఏం చేస్తారు, విధిహేచ్ఛ వైదికాహ తదీయ గంభీర మనోనుసాగన అని వేదాంత శాస్త్రం చెప్తుంది. మన యామనాచార్యులు వారు చెప్తారు. అంటే వేదంలో చెప్పిన విధులు అయితే ఏమున్నాయో అవన్నీ మనం పాటించడం చాలా కష్టసాధ్యం. తెలుసుకుని దాన్ని అర్థం చేసుకోవడం ఈ పాసుకంలో మనం చెప్పేస్తున్నాం. తూమని మాడొద్దు అని ఒక మాట చెప్పిందమ్మ, మనకు అర్థమవుతుందా? మనకు అది అర్థం కాదు. అంటే ఈ తూ అంటే పవిత్రమైనదని, మణి అంటే ప్రకాశవంతమైనదని, దీనికి మన పెద్దలు అర్థం చెబితే మనకు అర్థమవుతుంది. అలాగా ఏదైతే పెద్దలు ఆచరించి ఉన్నారో వాళ్ళ విషయాలు కనుక మనం వెనకాల ఆచరిస్తే మనం నడుచుకోవచ్చు. అందుకే విధిహెచ్చ వైదిక అంటే వేదంలో చెప్పబడిన ఏవైతే విధులు ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు మన స్వజ్ఞానంగా మనం తెలుసుకోవాల్సిన పని లేదు. తదీయులు అంటే భగవంతుడికి ప్రీతి కలిగిన వారు తదీయులు అని పేరు. భగవంతుడు ఎవరైతే అభిమానిస్తూ ఉంటాడో పెద్దల్ని, వాళ్ళందరూ తదీయులు అని పేరు మనకి. ఆ తదీయ గంభీర అంటే వాళ్ళ యొక్క మనసు ఏమింటుంది, భగవంతుడికి ఏదైతే ఇష్టానుగుణంగా ఉంటుందో వాళ్ళు ఆ రకంగా పాటిస్తూ ఉంటారు. వాళ్ళు అంటే శాస్త్రంలో చెప్పిన దానికి పాటిస్తారు, శాస్త్రాన్ని చెప్పిన దానికి భగవంతుని అభిమానంగా కలిగినట్టుగా వాళ్ళు పాటిస్తారు. అందుకని అటువంటి వాడి యొక్క మనసుని, వాళ్ళ యొక్క మనసు తెలుసుకుని మనం వాళ్ళు ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్ళు వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప మనం సొంతంగా ఏమండి శాస్త్రంలో ఈ పూజ ఎలా చేయించండి, ఈ ధూపం ఎలా వేయాలంటండి అని మనం పెద్దలకి చెప్పవలసిన పని లేదు. వాళ్ళు ఏది చేస్తే అదే ప్రమాణము. ఆ ప్రమాణమే భగవంతుడు అంగీకరిస్తాడు. అంటే భగవంతుడి అంగీకారం కావాలంటే పెద్దలు చెప్పిన దానికి అనుగుణంగా నడుచుకోవడమే, మన స్వస్థంగా లేదు అని చెప్తున్నారు అనమాట. అటువంటి దేనికి ఈ మక్కడ కిషోర్ మాధ్యాల కిషోర్ ఏంటంటే మన స్వప్రయత్నం లేకుండా మనం ఏమీ చేయలేకుండా అలా ఉండాలి. మరి ఏమీ చేయకుండా కూర్చోగలం మనం? ఏమీ చేయకుండా ఏదో చేసే ప్రయత్నం చేస్తాగా. మడల గ్రహణం చేసేది సరే ఆయన పొందాలి. మడల గ్రహణం అంటారు దీన్ని. మడల గ్రహణం అంటే తొండకపొడి ఆలువా చెప్తారు దాంట్లో పెగి తిగుమిడిలో. అంటే ఏమిటంట, ఒక రాజుగారు ఎంతోమంది రాణిగారులు ఆవిడికి. ఆ రాణిగారు కాస్త ఒకరిని ఆవిడ అభిమానించే ఆవిడని పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోతే ఏం చేస్తుంది ఈవిడి, ఈ రాజుగా కాస్త నన్ను పట్టించుకోవడం లేదు, ఆ రాణిగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి కొబ్బరి మట్టలు ఉంటాయి కదా, తాటి మట్టలని ఒక రథం కింద చేసి ఆ రథం అంటే చండిపిల్లలు మనం ఏదో ముందుగా ఆడుకుంటే రథం చేసుకునేది అలా ఒక రథం కింద పెద్ద చేసుకుని ఆ రథం ఎక్కితే అంటే ఏంటి, చాలా తక్కువగా చేసే పని అది. అటువంటి మహారాణి అటువంటి రథం చేయించుకుని ఆ రథం ఎక్కి రాజ్యంలో ఊరేగుతానన్నట. ఇంకేమన్నా రాజుగా పప్పవేం కావాలి, రాణి ఏమిటి, అటువంటిది చేష్ట చేయడం ఏంటి అని చెప్పి వెంటనే బాబో వస్తున్నాను నాయనో అని చెప్పి వెంటనే ఆ రాణి గారిని తీసుకుని వెళ్తాడని చెప్పి చెప్తారన్నమాట. తెగొండప్పుడు ఆల్వారు, నన్ను కనుక నువ్వు స్వీకరించకపోతే ఆనాడు మడల గ్రహణం చేసేది సరే నేను నిన్ను సాధించుకుంటానంటే భగవంతుడి యొక్క వైలక్ష్యం అంత గొప్పదైనప్పుడు మనం తహతహలు ఆడిపోతూ ఏమీ ఉండలేక ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదే ఈ ధనుర్మాసోతం అంటే ఏమిటిది, అమ్మ స్వామివారిని అనుభవించడం కోసం, పొందడం కోసం, ఏదో ఒకటి చేయడం కోసం ఆయన యొక్క అంటే ఏంటి ఉపాయ నిష్ఠాలు. ఉపాయం అంటే ఆయనే ఉపాయం అన్న కదా, కానీ ఇతర నిష్ఠాలు అంటే ఫలం అంటే ఏంటి, ఆయనే తప్ప దీని మీద ఒక సంపాదనో లేకపోతే పిల్లలో లేకపోతే రాజ్యమో ఇంకో ఇతరమైన ఉపాయములు ఏది మాకు కాదు, నువ్వే మాకు ఉపాయం అనగా ఉపయాంతక నిష్ఠులు. అంటే మిగిలినవన్నీ కూడా అక్కర్లేని విషయాలన్నీ వదిలేసి ఆయనే నాకు కావాలని చెప్పి ఒక మడల గ్రహణం చేసైనా నేను పొందుతాను అని చెప్తూ ఉంటాను అనమాట. అలాగే ఈ లోపల గోపికి మేలు కలుగుతున్నాయి ఇవన్నీ చేసి చెప్పి ఇలా ఉంటుంది మా పరిస్థితి అని బయట ఉన్న వాళ్ళు గోపికి చెప్పి, ఏవమ్మా మేము ఇటువంటి ప్రయత్నంలో మేముంటే నువ్వేంటమ్మా తూమెని మాడత్తు సుత్తం విలక్కెగి అన్నారు. అంటే ఆ ధూపం అనమాట, అంటే పరిమళించే ధూపం. ఆ పరిమళించే ధూపం కాస్త చుట్టూ వస్తూ ఉంది. పవిత్రమైన మనుల మేడలో పడుకుందంట. మనం అందరం ఇల్లు కట్టాలని ఏం చేస్తాం, ఇటుకలు తెప్పించుకుంటాం. కానీ ఆవిడ ఏం చేస్తున్నారు, మేడ కట్టాలంటే మనులు తెప్పించుకున్నదంట. అంటే ఎప్పుడైనా భగవంతుని ఆశ్రయించిన తర్వాత అంతకుముందు రేపల్లె అంటే రేగుపల్లి పల్లె, అది బృందావనం పేరు. బృందావనం అంటే అర్థం ఏమిటి, బృందావనం అంటే అందమైందనా కాదు, బృందం అంటే ముళ్ళు.
ముళ్ళు కలిగిన కాయలతో నిండిపోయినది అది అంతా కూడా. కానీ స్వామి అంత అవతరించిన తర్వాత అవన్నీ పోయి బృందావనం అంటే సస్యశ్యామలైన పంట పండించి అవన్నీ చేశాడు స్వామి. అందుకే స్వామి అయితే ఎప్పుడైతే అవతరించాడో అది రేగుపల్లి కాస్త బృందావనం పల్లికాయలు కాస్త అది రేగుపల్లి పల్లిలాగా అది బాగా పండిందట. అందుకని ఆ బృందావనంలో స్వామి ఏం చేశాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక రేపల్లెకి ఒక ఊరువాడి, నేను రేపల్లె వాడిని, నేను గోకులం వాడిని, గొల్లవాడిని అని ఈ గొల్ల కులంలో పుట్టి మన 5వ పాసంలో చెప్తారనమాట. మా గొల్లానికి మణిదీపం వంటి వాడని చెప్పి కుల విలక్కై అంటే మా గొల్ల కులానికి మణిదీపం వంటి వాడు నువ్వు అంటారు. ఎందుకని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక ఊరువాడు అయిపోతే సంపద అంతా ఏమైపోతుంది, అఖిలాండ 14 బహుళ యొక్క సంపద ఒక ఊర్లోకి అయిపోయింది. అందువల్ల వీళ్ళు పాలు బితికి పంట అంతా సంపద ఏం చేస్తున్నారు, ₹1 కోటి అయ్యాక తర్వాత మూల దాచుకోవాలంటే సగిపోట్ల అగమార్లో. అందుకని ఒక మణి కొనుక్కున్నారు. ఒక మణి అంతా ఒక మూల పెట్టేయచ్చు. మళ్ళీ వాహనం తిరిగితే మళ్ళీ ₹1 కోటి అయిపోతుంది. మళ్ళీ ఇంకో మణి కొనుక్కుంటున్నారు. ఇలా మనులు నిండిపోయిన ఇంటి కింద ఇంకెక్కడ దాస్తాక మనులే నిండిపోతే ఆ ఎటుకెళ్ళి దొడ్లో పోసాకట. ఇదేంటి ఎవడ దొబ్బాడా, అందరూ సంపన్నులే, ఇంకెవడు దొబ్బుతాడు. అందుకని మొత్తం అంతా కూడా ఇల్లు ఉన్న ఇటుకలన్నీ పీకేసి మనులతో ఇల్లు కట్టుకోవడం మొదలెట్టారు. ఇల్లు కట్టుకోవడానికి మిటికి లేవు ఇంకా మనులే. అందుకని ఏ మనులు, తూమని మాడత్తు అంటే పవిత్రమైన మనులు అంట. ఎప్పుడన్నా ఎవడన్నా పని చేసిన వాడు పిల్లవాడిని చూసి బాగా చేసావుగా అన్నాం అనుకోండి, బాగా చేశాడని అర్థమా, బాగా పాడు చేసాడని అర్థం. అంటే ఆయన బాగా పాడు చేస్తే బాధపడతాడు వాడు. బాగా చేసావు నువ్వు అని చెప్పంటే బాగా పాడు చేసావు నువ్వు అని అర్థం వస్తున్నట్టుగా ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మని తూమని మాడత్తు అంటే ఏమిటిది, అంటే పవిత్రమైన మనులని చెప్తున్నాకంటే ఏదో లోపం ఉందని అక్కడ అర్థం అనమాట. అంటే ఏంటిది పవిత్రమైన మనులు అంటే తొలలేని మనులు. అంటే ఎన్ని మనులు సంపాదించినా అందులో చిన్న బీటు కానీ చిన్న ముక్కలు కానీ ఇగిపోయిననుకోండి అవి పవిత్రమైన మనులు కాదు, అవి పక్కన పాడేస్తారు. అవి పవిత్రమైన మనులే పెట్టుకుంటారు. అందుకే తొలలేని మనులన్నీ కూడా మన తొలైవిల్లి మంగళం అని చెప్పి దివ్యదేశం ఉంది మనకి. ఆ తొలైవిల్లి మంగళంలో ఈ మనుల మేడ కట్టాకన్నారు. కానీ స్వామట ఈ పవిత్రమైన మనులన్నీ గోపికలు కట్టి ఈ తొలగలిగిన అంటే ఈ పవిత్రమైన మనులన్నీ కూడా ఆయన దివ్యదేశాన్ని కట్టుకున్నాడట. అంటే ఆయన అందుకని తొలైవిల్లి మంగళం అంటే పవిత్రమైన మనులు చెప్తున్నారు. అంటే పవిత్రమైన మనులు కానే కావు అని చెప్పడం కోసం అన్నమాట. అటువంటి మనుల్లో ఈవిడ పడుకుందంట. అంటే మణి ఏం చేస్తుంది, మనకు వైకుంఠానికి వెళ్ళినప్పుడు రాత్రికి పగలు ఉంటుంది వైకుంఠంలో. మనకి మన పగలు రాత్రి ఉన్నట్టు వైకుంఠంలో పగలు రాత్రి ఉండదు. అక్కడ ఉన్నది ఎటువంటి వాళ్ళు, మనకున్నది ఏంటి, అక్కడ ఉన్నది ఏమిటి అంటే అక్కడ మనకున్నది పాపాలు, పుణ్యం చేస్తున్నాం పాపం చేస్తున్నాం అన్న ఒక భయం ఉంది మనకి. లేకపోతే ముసలితనం అయిపోతుంది అని భయం ఒకటి, సావు చచ్చిపోతావేమో అదొక భయం ఒకటి, సమయానికి తినకపోతే కడుపు ఆకలేస్తుందని ఒకటి, లేకపోతే దాహం వేస్తుందని ఒకటి. ఇవన్నీ కూడా మన ఈ లోకంలో ఉన్నవి. కానీ అలాగే అపహపాత్మ విసగహ విముచ్చు అంటే దుఃఖ సంబంధం అంటే పాపం చచ్చిపోతామని భయం, ఇవన్నీ కూడా వైకుంఠంలో ఉండవు. అక్కడే ఉంటాయట. పాప సంబంధమే లేదు, పుణ్యపాపాల సంబంధాలు లేవు అక్కడ. ఇంకోటి ఏమిటి, ముసలితనం అయిపోతుంది భయం లేదు. ఇంకోటి ఏమిటి, ఆకలి దప్పికలు లేవు. ఇంకోటి చావు సంబంధం అంటే ముసలితనం అయిపోతుంది బాధ లేదు. 25 సంవత్సరాలు యవ్వనంతో ఉంటే ఎలా ఉంటాగో అలా ఉంటాక అక్కడ. కానీ రాత్రి అయిపోతుంది పగలైపోతుందని మనకి ఏమిటి, రాత్రికి పగలు కూడా మన యొక్క వయసుని పెంచుతోంది. అక్కడ రాత్రికి పగలు ఉండదు. అక్కడ ఎప్పుడూ సహజమైన మణికాంతితో వెలుగుతూ ఉంటుంది అక్కడ. ఆ సహజమైన మణికాంతిలో ఇక్కడ ప్రకాశవంతంగా సుత్తం వెలక్కెగయ్య అలా చుట్టూ దీపాలు ప్రకాశించుడుగా తోపం కమజ అంటే పగమిలిన వాసన పగమాలకి ఎలా సమర్పించాలి, వాసన వచ్చే అగతలు వెలిగించాలి, వాసన లేనివి కాదు. అందుకని పగమిలాలు పుష్పాలు కూడా వాసన ఉండే పువ్వులు సమర్పించాలి స్వామికి. అలాగే తోపం కమజ తుయిలే అనిమలే కలవకమంటున్నారు. మెత్తన పక్క ఆ శేషపాఠం మీద మామన్మగలే ఎవరిని పిలవాలి, ఎప్పుడు ఎవరన్నా మనకి బాగా వాళ్ళతో కావాల్సినవా అనుకోండి, లేకపోతే వాళ్ళతో సంబంధం ఉందనుకోండి, సంబంధం కావాలంటే వాళ్ళకి మన సంబంధం లేదు కానీ వాడితో మనకి పని ఉంది. ఏం బావా లేకపోతే మావయ్య అన్నయ్య అని పిలుస్తాడు. ఎందుకని ఆ సంబంధ జ్ఞానంతో వాళ్ళని కలుపుకుని వాళ్ళ పని చేయించుకోవడం కోసం అన్నట్టుగా ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ మామన్ మగలే ఓ మేనమామ కూతుగా
ఓ మణికదంతాలు తెగవాయి, ఆ మణులతో కలిగిన ఆ తలుపు తీయవమ్మా అని పిలుస్తున్నారు. ఏమిటి మామని మగలే అంటే ఓ మేనమామ అని పిలుస్తున్నారు ఇక్కడ, ఓ మేనమామ కూతుగా అంటే మనకి సాంప్రదాయంలో మేనక సంబంధం లేని గోపిగా లేదట ఇందులో. ఏటి మేనక సంబంధం అంటే అందరితోటి మేనక సంబంధం ఉన్నవాళ్ళేనంట మనకు గోపికలు. ఏమిటే మేనమామ అంటే మనకి అమ్మ ఎవరు, మేనమామ ఎవరవుతావు, మన అమ్మ యొక్క తమ్ముడు మామయ్య అవుతాడు మనకి, అవునా? అంటే ఇక్కడ ఎవరు ఇప్పుడు మన గోదాదేవి ఎటువంటి తల్లి, లోకానికి అందరికీ తల్లి, తండ్రి స్వామి, అటువంటి యొక్క అన్నగారు మామయ్య అవుతాడు మనకి. అంటే ఇక్కడ మామన్ మగలే అంటే మేనమామ కూతుగా మామయ్య అంటే ఎవరు, మన ఉడయవర్లు. అందుకని ఈ పాసుకంలో విశేషం ఎవరు అంటే రామానుజాచార్యులు వారు. ఎందుకని ఆ తిరుక్కొట్టూళ్ళు తిరుమాలం సోలయలో మన గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతంలో చేసినప్పుడు స్వామికి అక్కాసు మన 27వ పాసుకంలో కోడాగా విల్లు అని చెప్పి పాసుకం చేస్తాం కదా పాయసాన్నాన్ని, ఆ పాయసాన్ని అక్కాసు అంటారు దాన్ని ఆ తమిళంలో. ఆ అక్కాసు ప్రసాదాన్ని నేను నీకు నివేదన చేస్తానయ్యా అని అడిగింది, చెప్పిందట ఆమె స్వామికి. చెబితే మరి ఏదన్నా మనం ఒక ప్రసాదమో లేకపోతే నేను ప్రసాదం చేస్తున్నాను గుళ్ళోకి అంటాం. దేనికోసం అంటే ఏదో మనకు ఏదో కొన్ని ఇబ్బందులు పోవడం ఏదో మనకు దేవుడు ప్రసాదం చేస్తే మంచిదనో అని అక్కడ ఆలోచించిన. కానీ అమ్మ ఏం చేస్తుంది, నీకు ప్రసాదం నివేదన చేస్తానయ్యా అన్నదట. ఎన్ని 108 గంగాళాలు. ఎప్పుడు ముందు ఒక గంగాళం కన్నా ప్రసాదం తీసుకుంటే నువ్వు అన్నదట. తీసుకుంటే ఏమిటమ్మా ఏమి ఇవ్వాలి నీకు 108 గంగాళాలు పెడతా. ఒక గంగాళం ప్రసాదం నువ్వు తీసుకుంటే అంటే నీకేం కావాలి, 108 గంగాళాలు పెడితే నువ్వు తీసుకోవాలి. అది అంటే ఎక్కడ కొద్దిగా వడ్డిస్తాం, బాగుందండి అని కొద్దిగా వడ్డించుకోండి, బాగుంటే ఇంకొద్దిగా ఎక్కువ వడ్డిస్తాం. అలాగా నువ్వు ఒక గంగాళం నివేదన చేసి నువ్వు ప్రసాదం తీసుకుంటే 108 గంగాళాలు చేస్తానయ్యా అని అమ్మ ఆ పెగుమాలకు చెప్పుకుందట. చెప్పుకుంటే ఏమైంది, అమ్మ పెట్టగా ఆవిడ కాస్త వివాహం తిగుపవ అయిపోయింది. తర్వాత నాట్యాయ తిగుమజనే 143 శ్లోకాలు ఆ పాసుకాలు అవి కూడా చదివింది. అయిన తర్వాత ఆవిడ రంగనాథునికి కళ్యాణం చేసుకుని పూర్తయింది. కళ్యాణం పూర్తయిన తర్వాత మరి ఈ చెప్పిన వాగ్దానం ఏమైంది, పెగమాలకు నివేదన చేస్తానని చెప్పింది కదా, అవి చేయలేదు. ఎప్పుడు కలియుగం వచ్చిన 93 సంవత్సరాలకి మన గోదాదేవి అవతరించింది. అప్పుడు పాడింది ఆవిడ 6 సంవత్సరాల వయసులో. ధనుమాసం అది ఎప్పుడు చేసింది అమ్మ, ఏ వయసులోనూ 6 సంవత్సరాల వయసు. 7వ సంవత్సరం వచ్చిందంటే కన్య అయిపోతుంది, కన్యాదానం అయిపోతుంది. తర్వాత గౌగి వచ్చేస్తుంది. అంటే కన్యాదానం చెయ్యాలి అంటే కడుపుతో ఉన్న లెక్కేసుకుని 7 సంవత్సరాలు నిండిపోతే కన్యాదా 8 సంవత్సరాలు లెక్క అంటే కడుపుతో లెక్కేసుకుని అంటే 8 సంవత్సరాలు దాడిపోయింది అంటే కన్య అయిపోయినట్టే. మళ్ళీ గౌగి వచ్చేస్తుంది. అందుకని కన్యాత్మ పోయిందని కన్యాదాన ఫలం పోతుందని కంగారు పడిపోయిందట ఆ పెయ్యాలి వాళ్ళు. ఏమో మా అమ్మ పెళ్లి చేయాలి, అమ్మ పెళ్లి చేయాలి. అందుకని అంటే అమ్మాయి పెళ్లి కన్నా ముందు 5 సంవత్సరాల వయసు ధనుర్మాసం చేసింది. 6వ సంవత్సరంలో నాట్యాయుతి సేవాకాలం చేసుకుంది. 6వ సంవత్సరంలోనే వివాహం పూర్తయి వెళ్ళిపోయింది అమ్మ. అందుకని అప్పుడు ఈ అక్కాసి నైవేద్యం పెట్టలేకపోతే 4 సంవత్సరాల తర్వాత మన ఉడయవర్లు వేయించేశారు మన భూమి మీద. వేయించేసినప్పుడు ఈ సేవాకాలం చేస్తుంటే ఆ నాట్యాయుతి సేవాకాలం చేస్తుంటే ఈ ఇక్కడ పెగుమాలకి 108 గంగాలు నివేదన చేస్తాననుకున్నావు. అయ్యో మన ఇంటి ఆడపడుచు కోరికున్నది మన ఇంటి వాళ్ళు తీర్చాలి కదా, అమ్మాయి యొక్క కోరిక మనం తీర్చాలి కదా అని మన ఇంటి ఆడపడుచు యొక్క కోరికను తీర్చడం కోసం 108 గంగాలను నివేదన చేసి ఆ పెగుమాలకి నివేదన చేశాడట రామానుజులు గారు. చేస్తే ఆ యొక్క అందులో ఉన్న ఆండాలమ్మ తల్లి తిరుకొట్టూరులో ఆండాలమ్మ తల్లి కోయిలన్నా అని పిలిచిందట. అచ్చామూర్తిగా ఉన్న స్వామి ఆ అచ్చామూర్తి విగ్రహమూర్తిగా ఉన్న అమ్మ గోదాదేవి అచ్చకి స్వామితో సహా కోయిలన్నా అని రామానుజు గారిని సంబోధించి పిలిచింది. అంటే ఏమైంది, ఇప్పుడు మన అమ్మ నా యొక్క కోరికని నువ్వు తీర్చావయ్యా అంటే మన ఇంటి ఆడబడి తీర్చాకంటే అన్నా అని పిలిచింది అనమాట. అందుకని ఇక్కడ మామన్మగలే అంటే మా మేనమామ అంటే మన యొక్క తల్లిగా యొక్క అన్నగారు రామానుజాచార్యులు గారు, అందుకని అన్న అని మనకు రామానుజు అని పిలుస్తున్నారు. ఇందులో అంటే రామానుజు యొక్క విశేషాన్ని చెప్తున్నారు. ఆళ్వార్లో ఎవరు, ఆళ్వార్లో 4వ గోపిక పొయ్యిగా పొదత్త పే ఆళ్వార్ల యొక్క శిష్యులైన తిరుమలిశై ఆళ్వార్. ఈ వాజుపాసకంలో తిరుమలిశై ఆళ్వార్లు అనమాట. తిరుమలిశై ఆళ్వార్లు అంటే ఎటువంటి వారు, లోకంలో ఉన్నవి ఎన్నో మతాలు ఎన్నో సిద్ధాంతాలు
అంటే మతము అంటే ఒక విడిపెట్టింది కాదు, ఒక వేదానికి అందరికీ మూలం వేదం. మనం ఏ విషయాన్ని ఏది తెలుసుకోవాలన్నా ఇతీతి వేద అంటే అది వేదం నుంచే తెలుసుకోవాలి. అందుకని ఆ వేదంలో ఉన్న తత్వాన్ని తెలుసుకుని నేను భగవంతుని పొందడానికి ఇది నేను ఒక అనుసరిస్తాం. మనం అంటే ఒక పద్ధతిని అనుసరిస్తాం, దాన్ని ఒక మతముని పేరు దానికి. అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి దాన్ని చదివి ఎవరి బుద్ధికి తోచినట్టుగా వాళ్ళు ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటే 18 రకాల మతాలు ఏర్పడినాయి. అంటే 18 అభిప్రాయాలు తిన్ని భగవంతుని పొందడం కోసం వేదంలోంచి 18 అభిప్రాయాలు వచ్చినాయి. తర్వాత కొన్ని లక్షల మంది వచ్చినాయి, కొన్ని కోట్ల మంది అయిపోయి జనం ఎవడ చదివితే ఇలా పొందొచ్చు ఇలా పొందొచ్చు ఇలా పొందొచ్చు అన్నట్టుగా వచ్చింది. దాన్ని మతాలు అని పేరు పెట్టే దానికి. అంటే ఎవడి మా అభిప్రాయాన్ని వాని మతం అని పేరు. అలాగా ఒక్కొక్కటి ఎవడు చెప్పే సిద్ధాంతాన్ని దాన్ని భగవతారాధన చేసి అనుష్ఠానం చేసి ఆచరించేవారు. చేసి ఇది అల్పసారం, అంటే దీనిలో విషయం ఏమీ లేదు ఇది పక్కన పెట్టేశాడు. ఆ గ్రంథాన్ని అంటే ఆ మతాన్ని పక్కన పెట్టేశాడు. అలాగా ప్రతి మతాన్ని ఇదేదో విని 4 మాటలు విని అబ్బాయి ఇది గొప్పదో ఇది చెడ్డదో వదిలేయడం కాదు, దాన్ని ఆచరించేవారు. ఆయన ఆచరించి చూసి ఇదేమీ లేదు అని మూసేసేవారు. అలా ప్రతి మతాన్ని చేసి 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 17 మతాలని ఆయన స్వీకరించి 17 మతాలని లేదని తెలిసి కట్టకట్టుకుని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాడు ఆయన, అందులో ఏముందా అని. అలా తిరుగుతున్న సమయంలో ఈ తిరుక్కోవులు అనే దివ్యదేశానికి అక్కడికి వచ్చినప్పుడు ఈ పేయాల్వార్ అనే మహానుభావులు ఉంటే ఆయన ఏం చేస్తున్నాగట, ఈ 17 మతాలు నెత్తి మీద పెట్టి నేను వస్తుంటే ఈయన చూసి వెంటనే ఆయన చాలా ముసలాయన అయిపోయాడు పేయాల్వార్లు. ఆయన కాస్త ఈ అక్కడ ఉన్న కోనేటిలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఒక చిల్లుకొండతో ఆ నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రోకలి ఒక మొక్క బాగా ఏదో ముండు బాధనే ఎప్పుడుకైనా చిగుచ్చుదేమో, రోకలి చిగచ్చదు ఎప్పుడు కూడా. ఎందుకని అది మోడు మాగిపోయింది, అది అటు ఇటు కూడా. ఆ మోడు మాగిపోయింది దాన్ని రోకలి కింద చేస్తాడు. ఆ రోకలి కాస్త గట్టుని పాతి ఆ చిల్లుకొండతో నీళ్లు పట్టుకొచ్చి ఈ రోకల మీద పోస్తున్నాడు. ఈయన అసలే తత్వాన్ని తెలుసుకోవనే పర్యవేక్షణలో తిరుగుతున్నారు కదా ఈ నాలువార్లు తిరుమిష ఆలవార్లు. ఈయన చేసే పని చూశాడు. ఈయన కాలికి కాడు చాచి కూర్చున్నాడు. ఈయన కాస్త చిల్లుకొండతో నీళ్లు పట్టుకొస్తున్నాడు, ఈ రోకల మీద పోస్తున్నాడు. ఇది ఏమన్నా నీళ్ళు వస్తున్నాయి అందులోంచి, ఇందులో పోస్తే అదేం చిగుస్తుందా, కాయ కాస్తుందా, పండు పోస్తుందా, ఈయన తింటాడా, ఏమిటి పిచ్చ పని అనుకున్నారు. అనుకునేటప్పటికి చూశాడు ఆగలేకపోయాడు పాపం. ఏమయ్యా పిచ్చైనా ఏమిటి పిచ్చి పని ఏమిటి అన్నాగట. ఏం పిచ్చి పని అన్నాగట. చిల్లుకుండతో నీళ్ళు పట్టుకొస్తున్నావు, రోకల మీద పోస్తున్నాగా, ఏమన్నా కాయ కాస్తాను, నేను ఈ చిల్లుకుండతో నీళ్ళు తేలేకపోతానా, రోకల మీద పొయ్యలేకపోతానా, అది చిగచ్చిపోతుందా, పండు కాయకపోద్దా, నేను తినకపోతాను. పిచ్చి బాగా ముదిగిపోయింది నీకు, ఇంతకన్నా ఇంకోటి ఏం లేదు అని అనేసాడు వెంటనే ఆయన. అనేస్తే నీ నెత్తి మీద ఉన్న గ్రంథాలు ఇన్ని చదివి నిన్ను ఉద్ధరించగాలేంది, నేను ఈ రోకలు చికిత్సదా, నాకు పండు కాయదా అన్నాడు. వెంటనే అర్థమైంది దానికి. నేను ఈ మతాలన్నీ ఇన్ని రకాల సిద్ధాంతాలన్నీ పాటించి నేను ఇందులో అల్పమైనది అస్థిరమైన విషయాలు అనుకుని నేను నెత్తి మీద మోస్తున్నట్టుగా ఈయనకి ఎలా తెలిసింది, నన్ను ఉద్ధరించడానికే మీకు వచ్చాగండి అని. ఇంతకన్నా తరుణోపాయం నాకేమీ లేదు ఉపాయం అన్నది అని ఈ 17 మతాలు ఉన్న ఆ కట్టంతా ఆ నదిలో పడేశాడు. అప్పుడు పాడేసి ఈయనకి సాష్టాంగ నమస్కారం చేసి, మీరు ఈ ఆత్మని మీరే నన్ను ఉద్ధరించాలి, నాకు తగిన విషయాన్ని మీరే నాకు తెలియచేయాలి అని ఆయనకి శిష్యుడిగా అయ్యాడు. అందుకే అటువంటి గోపిక ఈలో గోపిక తిరుమిష ఆళ్వార్. అందుకని ఆయన ఎటువంటి వారైనా మహాజ్ఞాన సంపన్నులు. అటువంటి వారు భగవంతుని యొక్క తత్వం ఏమీ లేదు, ఉపాయనిష్ఠులు కాదు కదా, భగవంతుని అనుగ్రహించాలి తప్ప ఆయన కోసం నేనే ప్రయత్నం చేయకూడదని చెప్పి ఈయన ఒక ఆశ్రమంలో భగవద్గుణానుభవం చేసుకుంటూ కాలం గడుపుకునేవాగట. ఏం చేస్తున్నా కాలం ఏదో పని చేయాలి, ఖాళీగా ఏం కూర్చుంటాం, ఏదో పని చేయాలి కదా. పని చేయాలని ఒక బొంత కుడుతున్నాగట. బొంత కుట్టాలంటే ఏం కావాలి, ఇంకేం కావాలి, పాత గుట్లు కావాలి. కొత్త గుట్లు అయితే బొంత అవ్వదు, కొత్త చీరలు కుట్టడానికి బొంత కింద అవ్వదు, అది మెత్తగా ఉండదు, గీసుకుంటుంది కూడా. అందుకని పాత బట్ట కావాలి. పాడేసిన పాత బట్టలన్నీ వేసుకుని ఒకదాని మీద ఒకటి వేసుకుని అన్నింటినీ కలిపి కుట్టాలి, కుడితే అది బొంత అవుతుంది. అందుకని ఎన్ని జన్మల నుంచి ఈ బొంత కుడుతున్నాగట. ఈ బొంత కుడుతున్నామంటే ఏంటి, బొంత అంటే అర్థం ఏమిటి, జన్మ యొక్క పూర్వజన్మ యొక్క సంస్కారాలు. మనం ఎన్ని జన్మల నుంచో పాత బట్టలు కదా, అంటే ఎన్ని జన్మల నుంచో ఉన్న సంస్కారం కాస్త మనం ఈ జన్మలో మన స్వామిని మనం ఆశ్రయించామంటే కొన్ని పూర్వజన్మ యొక్క సంస్కారంతో ఉండబట్టే మనం వచ్చాం.
జన్మాంతర సహస్రేషు తపోజ్ఞాన సమాధి అంటారు. అంటే కొన్ని వేల యొక్క జన్మల్లో ప్రతి జన్మలో ఎత్తాం. లేదండి మేము ప్రతి జన్మలో కూడా మేము భగవద్ గుణానుభవం చేసుకుంటున్నాం, భగవంతుని పొందడం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ప్రయత్నం చేస్తుంటే నువ్వు మనిషికి ఎందుకు పుట్టావు? నువ్వు కిందటి జన్మలో కనుక భగవంతుని పొందే ప్రయత్నం కిందటి జన్మలో కూడా సమాసనం అయ్యాం, అప్పుడు అయ్యాం, అంతకుముందు అయ్యాం. ఉపయోగం ఏంటి? ఆడితే ఏంటి? ఆ గంగలో వాళ్ళు ఆడతాం, మనం ఆడతాం, ఉపయోగం అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఏమిటి సమాసనం అవడం అంటే ఏమిటి? అయిన తర్వాత దీని యొక్క పరిష్కారం ఏమిటి? దీన్ని పొందే ఫలితం ఏమిటి? ఇది ఎలా పొందాలి? దేనికోసం పొందాలి? ఆ ప్రయత్నం చేస్తున్నావా? అవి ఏమి చేయటలా. అయ్యామంటే అయ్యాం, ఆడామంటే ఆడాం, అంతే. దీన్ని ఈ రకంగా చూసుకుంటాం తప్ప దీని యొక్క పర్యవసానం ఏమిటి? ఎక్కడ ఉన్నాం మనం? ఎక్కడ పొందాలి? ఏం పొందుతున్నాం? ఏం చేస్తున్నాం? ఏం చెయ్యాలి? ఏం చేస్తున్నాం అన్నది మన ఆలోచన లేదు. కానీ అలా ప్రతి జన్మలో కూడా మనం సంస్కారం పొంది ఈ జన్మకి మోక్షం కలగపోతే మళ్ళీ జన్మెత్తి మళ్ళీ సమస్యలు అవుతున్నాం, మళ్ళీ భగవద్గీత సేవ చేస్తున్నాం. ఇక్కడ సేవ చేసేటప్పటికి కాస్త సంపాదించేటప్పటికి నేనేంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ ఉంటాం లోకంలో కాస్త సంపాదించిన వాళ్ళు. అలాగా మనం ఏం చేస్తూ ఇక్కడ కొన్ని అహంకారాలు వస్తూ ఉంటాయి. ఈ అహంకారాన్ని స్వామి ఒప్పుకోడు, వాడిని మోక్షానికి అధికారం ఇవ్వడు వాడికి. అందుకని పెద్దల్ని అనుసరించిన వాడు ఎవరైతే ఉన్నారో అనుకువగా ఉన్న వాళ్ళనే ఆయన అనుకరిస్తాడు తప్ప మిగిలిన. దీని యొక్క దోషాలన్నీ ఏకంగా తెలుసుకోవాలంటే ఒక ఏకాంతంలో పెద్దలకు ఒక తెలుసుకుంటే ఒక సూక్ష్మోపాయాలు చాలా ఉన్నాయి ఇందులో. పెద్దలను అనుసరించుకుని విషయాలు తెలుసుకుంటే అవన్నీ కూడా ఉపన్యాసంలో చెప్పడానికి చాలా లోతైన విషయం. దాన్ని శ్రీవచనం ఉండే గ్రంథాన్నంతా చెప్పాలి చెప్పాలంటే అది అయ్యేది కాదు. అందుకని ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఈ బొంత కుడుతున్నాడు ఈయన. అంటే పూర్వజన్మ యొక్క సంస్కారం ఏం చేస్తుంది? అన్ని జన్మల నుంచి కలిపి ఈ జన్మ మోక్షం పొందడం కోసం ఆయన కుడుతున్నాడట. ఆయన కుడుతుంటే ఆ పరమాత్మ కాస్త ఈయన పార్వతీదేవి శివుడు కాస్త ఆ నందివాహనం మీద అష్టకాలకు బయలుదేరాడట. ఆ బయలుదేరినప్పుడు వెంటనే నంది ఆగిపోయింది. ఎందుకని? ఆయిల్ అయిపోయిందా? కాదు. ఎప్పుడైతే ఒక పెద్దలు కింద కూర్చున్నాగో ఆ పెద్దలు కూర్చున్నాగో అనుకోండి, ఎలా వెళ్ళాలి? ఇలా రాసుకుంటూ వెళ్ళిపోకుండా నడిచి వెళ్ళకూడదు. అలా పక్క నుంచి ఆ దూరంగా వాళ్ళకి మర్యాద ఇచ్చుకుంటూ దూరంగా నడిచి వెళ్ళాలి. అప్పుడు వీళ్ళు సంస్కారవంతులు అని వీళ్ళకి అభిమానం కలుగుతుంది ఆ పెద్దలకి. ఎప్పుడైతే పెద్దలకి వీళ్ళకి సంస్కారవంతులు మనసులో కలిగిందో భగవత్ కటాక్షం పడుతుంది. ఆ భగవత్ కటాక్షం ఎప్పుడైతే కలిగిందో ఆడు ఉత్తమ జన్మలు కలుగుతాయి. అందుకే పెద్దలను ఎప్పుడైతే గౌరవించామో వాళ్ళ యొక్క మనం పొందాలి. మన సాంప్రదాయంలో రహస్యం ఏమిటంటే ఆచార్య వత్యామతో అసలు ఆచార్యవాన్ భవేత్ అంటారు. అంటే ఆచార్యుడి యొక్క ఒక వైష్ణవుడి యొక్క అభిమానం పొందినవాడిగా మోక్షం తప్ప లేకపోతే లేనే లేదు అని చెప్తారనమాట. అలాగే ఎప్పుడైతే ఈ పెద్దలు తిరుమల వాళ్ళు కింద కూర్చున్నారో ఆ నందివాహనం కూర్చేటప్పటికి ఏమిటండి నా నందివాహనం ఆగిపోయాకంటే కింద మహానుభావులు కూర్చున్నారు కదండి అన్నాగట. అంటే అంత మహానుభావులా అన్నదంటే పార్వతీదేవి. అంటే వెంటనే ఈశ్వరుడు అన్నాడట, అవును ఆయన మహానుభావులే. ఇలా ఎప్పుడైతే ఒక పెద్దలు మహానుభావులు ఏం చేశారో, ఎప్పుడైనా ఒక పెద్దలు ఎక్కడన్నా మన ఊళ్ళో దిగితే ఎక్కడన్నా పని కట్టుకుని దూరంగా వెళ్ళి వాళ్ళ దగ్గర కాస్త సాధం తీసుకోవాలి. సాధం అంటే ఏమిటి? ప్రసాదం. పెద్దల దగ్గర ఎక్కడన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రసాదం తీసుకోమని శాస్త్రం చెప్తోంది. ఆయనవాడు ప్రసాదం సమయం అయిపోయిందండి, నివేదన అయిపోయింది, పూర్తి అయిపోయింది అన్నాకో కనీసం ఒక మంచి తీర్థమన్నా ఇవ్వండి అని వాళ్ళని అడిగి ఆ తీర్థ కటాక్షించండి అని వాళ్ళ ఇంటికి వెళ్ళిన పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతుల మీదుగా ప్రసాదం అన్నా తీసుకోవాలి. ప్రసాద వినియోగం పూర్తి అయిపోతే తీర్థానికి లోటే ఉండదుగా. అందుకని తీర్థమని అడిగి తీసుకోమని పెద్దల శాస్త్రం చెప్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆ పెద్దలను సేవించుకుని వెళ్ళాలి తప్ప వదిలిపెట్టి మన పక్క నుంచి వెళ్ళిపోకూడదని ఆ ఈశ్వరుడు కాస్త ఆ నందిని కిందకి దింపి అడుగుతాడనమాట. ఇంత ఏమండి అన్నాగట. ఏమండి ఈయన పని ఈయన చేసుకుంటున్నా, ఏం మాట్లాడలా. ఈయనకేం పని? ఈయన భగవద్గణాల వాళ్ళు ఉండిపోయావు, ఆయనకి పని ఏమి లేదు. వాళ్ళు వచ్చి దాగిపోయే వాళ్ళు పలకించడం పనే కాదు ఈయనకి. కానీ ఇంతటి మహానుభావులు మేము వచ్చాము, ఇంతటి వాళ్ళు వచ్చాం అంటే ఒక స్తోమత కలిగిన వారు కదా, ఒక స్టేటస్ ఉన్న ఒక ఈశాన్యానికి అధిపతి కదా అని వాళ్ళు ఇక్కడ వచ్చాం కదా, ఏం కావాలో కోరుకోండి అన్నాగట. మోక్షం ఇస్తాగా అన్నాగట. మోక్షేది జనార్దన, మోక్షం ఇచ్చేవాడు జనార్దనుడు, ఆయనే తప్ప ఇంకెవరు ఇవ్వగలరు మోక్షం అన్నాగట. మరి ఇంకెందుకు, మీ పని మీరు చూసుకోండి అన్నాగట. అదే ఇంత మేము కాస్త ఏదైనా ఇవ్వగల సామర్థ్యం కలిగిన వాళ్ళమే, అందుకని ఏదైనా ఇవ్వండి కోరండి అన్నాగట. సరే ఏం చేస్తున్నా కానీ ఆ పని బొంత కుడుతున్నాడు. ఈ బొంత కుడుతుంటే ఈ తప సూదిలో దాగం తెగిపోతుంది. అందుకని దానికి అది ఎక్కేట్టుగా వగమన్నాడు. ఏమిటిది? ఇంత అల్పమైనదా? ఇంత అల్పమైనా మీకు అడిగేది అన్నాడట. లోకంలో
మోక్షం కన్నా మిగిలినవన్నీ అల్పమైనయే. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే సూదిలో దాగమని చిన్నపుచ్చుకోవడం కాదు. ఇక్కడ పెయ్యాలి వాళ్ళు ఏం చెప్పారు, అల్పమైన విషయం అంటే లోకంలో మోక్షం కన్నా తప్ప మిగిలినవి ఏదైనా అల్పమైనదే, ఏది గొప్పది కాదు. అటువంటి అల్పమైనవి, అస్థిరమైనవి, అశాగమైనది ఇవన్నీ స్వజేతి అంటారు. అంటే అల్పమైన విషయాలు, సాగమైన విషయాలు, అల్పసాగమైన విషయాలు, సాగమైన విషయాలు కూడా స్వజేతి అంటే కొద్ది మంచిది, ఇంకా మంచిది, ఇంకా మంచిది అన్నది ఏమీ లేదు. అవన్నీ వదిలేయాలి. ది బెస్ట్ అన్నది ఏదైతే ఉందో అదే మనకు కావాలి. అంటే సాగతమమిది శాస్త్రం అంటారు. అంటే మన గోదాదేవి ఏం చెప్పింది, సాగమిది తమమిది శాస్త్రం అని చెప్పి సాగతమమైన భగవానుడు కావాలి తప్ప సాగమైనది, అల్పసాగమైనది, అస్తకమైనది మాకేమీ అవసరం లేదయ్యా అన్నారు. అప్పుడు వెంటనే శివుడు కోపం వచ్చి ఆయన ఉన్న మూడో కన్ను తెరిచాయని చెప్తారు అందులో. అప్పుడు ఈయనేమన్నారు, ఈయనకి బొటన వేలు కింద కన్ను ఉంటుంది ఈయనకి, తిగుమిషాల వారికి. ఈయన కన్ను తెరిచాడట. ఆ రెండు కళ్ళు ఆకాశంలో కొట్టుకున్నాయట. కొట్టుకుంటే ఏమైంది, ఆయన కాస్త చల్లాకపోయింది. ఎందుకని, భాగవతుల యొక్క భగవంతుడి కన్నా భాగవత లక్షణాలు కలిగిన వాళ్ళ యొక్క మాట విశేషమైనది, వాళ్ళ మా గొప్ప అనుష్ఠానం విశేషమైనది. మరి శివుడికి భాగవతుడు కాదా, ఆయన కూడా భగవద్భక్తుడే కదా. శ్రీరామ రామ రామేతి రమే రామని ఇప్పుడు రామనామంతో జపం చేసుకున్న భగవద్భక్తుడు. జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ ప్రథమపుత్రాయ అంటుంది వేదం. ఏంటిది, విష్ణు భక్తుల్లో మొదటివాడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు శివుడు. శివుడు ఎటువంటి వాడు, భగవంతుడి యొక్క భక్తుల్లో మొదటివాడు, శ్రేష్ఠుడు కూడా. ఆయన భగవద్భక్తుడే. మరి ఆయన భగవద్భక్తుడే కదా ఆయన కూడాను. అంటే భగవద్భక్తి గుణానుభవం చేసుకుంటున్నాడేమో అన్నాడట. మరి భాగవతుడు అంటే భాగవత యొక్క లక్షణాలు ఏం కావాలి మనకి, అనన్య శగనత్వము, అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వములు అని 3 ఉన్నవాడే భాగవతుడు. అంటే ఏమైంది, ఇప్పుడు ఆయన చక్రాంతం అయ్యాడేమో, చిన్నపిల్లలు మనకు తెలియకుండా అయిపోతుంటాం, చిన్నప్పుడే అయిపోతుంటాం, ఆయన అయ్యాడేమోలే. మరి అనన్య శగనత్వం, ఆయనే రామనామాన్ని జపించుకున్నాడేమో. మరి అనన్య భోగ్యత్వము ఉందా, అది లేదుగా. అనన్య భోగ్యత్వం లేకపోతే భగవతాగాధన, భగవద్ నివేదన ప్రసాదాన్ని భగవద్ అర్పితంగా, భగవత్ శేషత్వంగా తీసుకునే ప్రసాదాన్ని తీసుకున్నవాడే భాగవతుడు. వాడి యొక్క మాట ఎల్లకాలము ఎటువంటి వాడినైనా చెదిస్తుంది. అందుకని భాగవత లక్షణం అనేది మనకు ఉండాలి. ఇంకోటి ఏమైనా ఆకారత్రయ సంపద. నిన్న కోతుకులముడయా అన్నారు, కుతూహం కలిగిన గోపిక నిన్నటి భాషలో చెప్పింది. అందుకని ఈ కుతూహం అంటే ఏమిటి, ఈ అనన్య శగనత్వం, అనన్య శేషత్వం, అనన్య భోగ్యత్వము కలిగిన ఈ కుతూహం కలిగిన గోపిక ఎవరైతే ఉంటారో ఆకారత సంపన్నత కలిగిన వాళ్ళు ఈ జీవనంలోనే ఇక్కడే ఉంటారు. ఎక్కడే ఉన్నా భగవద్గుణానుభవంతో కాలం గడుపుతే వాళ్ళ వాక్కు భగవంతుడికి ప్రమాణము అని అర్థం అనమాట. అంటే ఏమిటి, వైకుంఠానికి వెళ్ళాకనే ఈ అష్టగుణాలకి లభించడం కాదు, ఇక్కడ ఉండగా కూడా ఈ యొక్క లక్షణాలు మనం కనుక పొందితే మనం ఇక్కడ కూడా ఆ 8 రకాలైన లక్షణాలు మనం పొందొచ్చు. ఎందుకని, ప్రాణం పోయే భయం లేదు. ఎందుకని, మామూలుగా ప్రాణం పోతుందంటే భయం, ముసలితనం అయిపోయింది భయం. కానీ ఎప్పుడు గుణానం పొందిన వాడు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా అదే గుణానం అయినప్పుడు అది ఉంటాయండి లేకపోతే ఏంటి, ఇక్కడ శరీరం ఉంటాయినా లేకపోయినా వాడికి ఏమాత్రం భయపడడు. అటువంటి గోపిక అనమాట ఈ రోజు పాసకంలో. అలాగే మామిడి మగలే ఎజిప్పుకో ఉన్మగలుతాను, ఓ నీ కూతుగా లేవమ్మా, ఉమ్మయో అండ్రెచ్చేవాడు అన్నాడు. ఏ మోగదా, ఓ చెవుడిదా, ఆనందలో ఏం మెందుగం పెగంతిలు మందుగం పట్టాలో అన్నాడు. అలాగా ఆవిడ ఏం చేస్తుంది, ఒక పెద్ద నిత్తగా చేస్తుందమ్మా. ఎటువంటి నిత్తగా, ఎవరిదన్నా ఒకడు యుద్ధం చేసామనుకోండి, ఒక రాజ్యంలోకి వెళ్తే ఆ రాజ్యాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం మనం గెలిస్తే. అలాగా ఎవరిదన్నా యుద్ధం చేస్తే వీడి వస్తువు వాడు తీసేసుకున్నట్టుగా ఏ కుంభకర్ణతో యుద్ధం చేసిందా, ఆ కుంభకర్ణ ఇక్కడ నిద్ర తీసుకుని అంతలా పడుకుంది ఈవిడి, మందిగం పట్టాలో ఆ పెగుంతేలు పెద్ద నిద్ర చేస్తోంది. మామాయన్ మాధవన్ వైకుందన్ ఎన్నెన్ను అన్నారు. అంటే భగవాన్ యొక్క నామాల్ని పిలిస్తే ఇప్పుడు లెగుస్తుందని. మామాయన్ అంటే ఎన్నో ఆశ్చర్య చేష్టలు కలిగిన వాడయ్యా ఆయన అటువంటి వాడు. ఎందుకని మాయన్ అంటే ఆయన అంతర్యామగా లోపల ఉండి మనల్ని ఏ రూపాన్ని పొందితే అందరూ ఆ రూపంతో అవగించగలడు. అంటే ఇప్పుడు ఈ మైకులో ఉన్నాడు అనుకోండి, మైకు రూపాన్ని, మనిషిలో ఉన్నాడు అనుకోండి మనిషి యొక్క రూపాన్ని, అలాగే రాత్రిలో ఉన్నాడు అనుకోండి దాని రూపాన్ని, అలా ఉండగల మార్చి ఆ వైకుంఠాన్ని వదిలి ఇక్కడికి వచ్చిన మామాయన్ అటువంటి వాడైనా. మామాయన్ మాధవన్ అలా లక్ష్మీదేవికి భక్తి అండి ఈయన. అందుకని మామాదన్ వైకుందన్ ఎటువంటి వాడు, ఆ వైకుంఠంలో ఉన్నవాడు. వైకుంఠం అంటే ఎటువంటిది, కుంఠితము లేనిది. అంటే ఈ భూలోకం ఉందంటే చెడిపోతుంది కొంతకాలానికి.
14 భువనబండాల్లో ఉన్నవి బ్రహ్మలోకం దాకా సత్యలోకం దాకా ఇవన్నీ పోయేవే ఆ కాలానుగుణంగా సమయానుగుణంగా. కానీ వైకుంఠము కుంఠితము లేనిది, అది ఎప్పుడు మొక్కపోయినది, శాశ్వతమైనది. దానికి వైకుంఠం అని పేరు దానికి. అందులో ఆ వైకుంఠం యొక్క నాదాన్ని ఎన్నెండుగం, ఆ వైకుంఠం యొక్క నాదాన్ని కూడా మేము చెప్తున్నామా. ఎన్నెండుగం నామం పరము, అనేక నామాలు పెట్టి మేము పిలిచామమ్మా. అందుకని ఈవిడ వచ్చి అటువంటిది ఉపాయనిష్టగా లేని గోపి కూడా మమ్మల్ని కూడా నీతో చేర్చుకుని మాకు కూడా ఆ సారూప్యాన్ని ఎప్పుడైతే భగవంతుని యొక్క రూపాన్ని కూడా మాకు పొందాలో అటువంటి రూపాన్ని కూడా మాకు వచ్చేట్టుగా నువ్వు అనుగ్రహించాలమ్మా అని ఈ రోజు పాసంలో తిరుమల ఆళ్వార్ల గురించి, రామానుజాచార్యుల వారి గురించి, ఇద్దరు ఆచార్యులు రామానుజుల వారు, ఆళ్వార్లో తిరుమల ఆళ్వార్లు అంటే మొదటిగా పోసం ఏంటి అస్మగురుభ్యో నమః, రెండో పాసంలో రమగురుభ్యో నమః, మూడోది సర్వగురుభ్యో నమః, ఈరోజు శ్రీమతే రామానుజాయ నమః. అంటే గురు పరంపరలో ఉన్న 10 మంది గోపికలు 13 మెట్లు మనకి. ఈ 13 మెట్లు 10 గోపికలు ఇవన్నీ కూడా. అందుకని ఈ 10 మంది గోపికలు ఒక్కొక్క రేపొద్దున ఏమిటి పరాంకుశ దాసాయనం అని చెప్పి రేపుడు భాషలో తెలియజేస్తారు. ఆండాల్ దివ్య తిగుడుగలే శరణం, ఆచార్య దివ్య తిగుడుగలే శరణం. సర్వంస్కి కృష్ణార్పణమస్తు.